వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. కొంతమందికి అభిమానం పీకల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది అంటే పాదయాత్ర అని ఇంతవరకు అయితే చూసాము, తిరుపతికి లేకుంటే ఇంకో దేవతల కాడికైతే చేసాము, చూసాము శబరిమల వాళ్ళు నడుచుకుంటారు. కానీ ఒక వీర అభిమాని అల్లు అర్జున్ కోసం అయితే పాదయాత్ర వాళ్ళ ఊరు ఏదైతే ఉందో వాళ్ళ ఊరు నుండి అయితే ఇక్కడ హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసుకుంటూ ఒక 5-6 డేస్ అయిందంట. ఇప్పటికి 2 days అల్లు అర్జున్ ఇంటి ముంగటనే ఉంటుండంట, తను కలవట్లేదంట. ఒకసారి మాట్లాడదాం, మరి ఆయన పేరు ఏం పేరు, అసలు ఇక్కడ నుండి వచ్చాడు ఏంటనేది, 6 days నుండి అదే పనిగా పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. బ్రో, మీ పేరేంటి బ్రో? అజయ్ కుమార్ నా పేరు వచ్చేసి. రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రపేట మండల్ నిమ్మపల్లి విలేజ్. అక్కడ నుండి నేను 3 days పట్టింది హైదరాబాద్ రీచ్ అవ్వడానికి. సో 3 days నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అన్న వాళ్ళ దగ్గర ఇంటి ముందు. వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు బెదిరిస్తున్నారు, పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తాం అది అని చెప్పేసి వీళ్ళు బెదిరిస్తున్నారు. వాళ్ళ శరత్ పిఏ అండ్ ఇంకో అతను జయశంకర్, 2-3 కాల్ చేసి వార్నింగ్ ఇస్తున్నారు నాకు, ఇక్కడ వెయిట్ చేయకు, మీకు పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాం అది అని చెప్పేసి. సో నేను మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతా, నాకు అన్నతో ఒక సెల్ఫీ దిగుదామని ఉంది. సో అందుకోసం అని అక్కడ నుండి పాదయాత్ర వేస్తూ వచ్చాను. సో ఇంతవరకు వీళ్ళైతే ఏం రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు నాకు. పాదయాత్ర చేయడానికి గల కారణం ఏంటి అంటే, కొంతమంది దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు, అలా అలా ఉంటారు. మీ అందరికి ఇప్పుడు శివుడు లైక్ తిరుపతి దేవుళ్ళు ఎట్లానో నాకు అన్నయ్య అట్లా. అంటే ఇప్పుడు కలవకుండా వెళ్ళలేవంటావా? లేదు, వెళ్ళలేను. కలిసేదాకా ఎన్ని డేస్ అయినా సరే ఇక్కడే వెయిట్ చేస్తా అని చెప్పేసి అన్నాను. అది సెక్యూరిటీ కూడా ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళ పిఏ వాళ్ళు కాల్ చేస్తే కూడా వాళ్ళు కూడా నాకు ఇదే చెప్పారు, కల్వాడు అన్నయ్య బిజీ ఉన్నాడు అది అని చెప్పి. సో నేను పర్లేదు, నేను వెయిట్ చేస్తా, ఎన్ని డేస్ అయినా సరే ఎన్ని మంత్స్ అయినా సరే ఇక్కడ వెయిట్ చేస్తానని చెప్పేసి మాట్లాడాను. సో వాళ్ళు పిఎస్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ చేశారు, నా పిక్స్ కూడా తీసి పంపించేశారు వాళ్ళకు. అంటే ఇప్పుడు ఏం కావాలంటున్నావు? ఇప్పుడు మొత్తానికి అయితే కలిసి ఒక ఫోటో దిగి వెళ్ళిపోతాను నేను, అంతే. నాకు అంతకంటే ఎక్కువ ఏమొద్దు. ఇప్పుడు ఒక ఫోటో కోసమే ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్? 250-260 అట్లా ఉంటుందండి. నడుచుకుంటా వచ్చావు? నేను నిన్న నైట్ మొన్న నైట్ అక్కడ రోడ్ పైన స్టే చేశాను, రోడ్ పైన పడుకున్నాను. సో చాలా మంది ఫోటోలు వీడియోలు తీసి యూట్యూబ్ లో లైక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు. అన్నదాకా అది రీచ్ అవ్వాలని కోరుతున్నాను. అసలు నువ్వు ఏం చేస్తున్నావు అసలు? నువ్వు అంటే ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ గా ఏం చేస్తావు? చదువుకుంటున్నావా లేకుంటే ఏదైనా జాబ్ చేస్తున్నావా? ఏం చేస్తావు? మొన్న వచ్చాను, నేను మళ్ళీ ఫారెన్ కూడా వెళ్ళాలి. సో ఆ గ్యాప్ లో టైం ఉంది కదా, అన్నని కలిసేసి, నా డ్రీమ్ ఇది. సో ఇది కలిసేసి వెళ్ళిపోదామని చూస్తున్నాను. ఫారెన్ లో ఏం చేస్తావు? నేను అక్కడ స్టోర్ కీపర్. జరిగిందా? ఇంతవరకు అయితే ఎలాంటిది అలా రాలేదు. సో వాళ్ళ పిఏ వాళ్ళు మాత్రం డైలీ కాల్ చేస్తున్నారు. ఈ వాచ్మెన్ కూడా చాలా ఇబ్బంది పెట్టాను, చాలా అనరాని మాటలు అన్నాడు. సో అయినా కూడా నేను ఏమనలేదు. వాళ్ళు పిఎస్ కి ఫోటోలు తీసి మరీ పెట్టారు, అయినా కూడా వాళ్ళు ఏం రాలేదు. మొత్తానికి అభిమానం అంటావు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు నువ్వు 2 days ఇక్కడ ఉంటున్నాను అంటున్నావు. ఈ 2 days నుండి అంటే బయటికి రావడం, లోపలికి పోవడం ఏమైనా కనిపించారు? దుబాయ్ నుండి రీసెంట్ గా మొన్న 2 days బ్యాక్ వచ్చాడు. నేను కార్కి అడ్డం వెళ్ళాను. సో సార్ నన్ను చూడలేదు, వాళ్ళ బౌన్సర్స్ వాళ్ళు వీళ్ళు నన్ను ఆపడం జరిగింది. అంతే. మళ్ళీ ఇంకా హక్ చేసుకుని ఒక ఫోటో దిగి వెళ్ళిపోతాను, అంతే. దానికోసం వచ్చాను. ఇంత అల్లు అర్జున్ గారు అంటే ఫ్యానా? చాలా ఇష్టం. ఇలా చెప్పాలి అంటే మాటల్లో చెప్పలేనండి అది. అసలు ఏమండి, అసలు మీ అమ్మ నాన్న ఇట్లా కాల్ చేసి ఏమన్నా అంటున్నారా? అసలు ఏంటి అసలు? వాళ్ళకి చెప్పాను, అమ్మ నాన్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఉన్నారు. మా విలేజ్ వాళ్ళు అందరికి తెలిసి నేను వచ్చాను ఇట్లా పాదయాత్ర చేస్తా అని. సో వాళ్ళు ఇప్పుడు నేను కలవకుండా అక్కడికి వెళ్ళానా అనుకో, నా వాల్యూ కూడా ఏముండదు అక్కడ. అంతా నడుచుకుంటూ వెళ్ళిపోయినావు ఏం. అవును అవును. ఒకవేళ ఏదా వీళ్ళు ఏమన్నా ఎక్కువ చేశారనుకో, ఇక్కడే పెట్రోల్ పోసుకుని చనిపోతా కాలు. కలుస్తారులేండి, కానీ కాకుంటే ఆయన కూడా తనకు కూడా షెడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు నీ కోసం అనే తనకు చాలా షెడ్యూల్స్ ఉంటాయి, కానీ తను మీట్ అవ్వే అంటే తన ప్లానింగ్ తను ఉంటాయి, మామూలు వ్యక్తి కాదు కాబట్టి. వీడియో మాత్రం అన్నదాకా షేర్ కావాలని కోరుతున్నాను నేను. వీళ్ళు మధ్యలో అన్నదాకా తెలియనియట్లేదు. వాళ్ళ పిఏ వాళ్ళు లైక్ వాచ్మెన్ వీళ్ళందరూ ఎటుపడతాడు నన్ను తిట్టేస్తున్నారు. మొత్తానికి అన్న దగ్గరికి చేరాలని అంట. అవును, అన్నదాకా చేరాలి. అన్నతో ఒక ఫోటో దిగి నేను రిటర్న్ వెళ్ళిపోతాం ఆ విలేజ్ కి. ఓన్లీ ఫోటో కోసమేనా లేకుంటే ఏమన్నా ఇట్లా ఫేమ్ అయిదాం అనుకుంటా? ఏం లేదు, ఓన్లీ ఫోటో ఇస్తే చాలు, నేను వెళ్ళిపోతాను. ఈ ఫోటో నేను వచ్చినప్పుడు వెంటనే ఇస్తే కూడా నేను అదే రోజు వెళ్ళిపోయేవాడిని. ఫోటో కోసం వెయిట్ చేస్తున్నా, అంతే. ఏం లేదు ఇంకా, ఓన్లీ 1 photo. ఐ హోప్ కలుస్తారని మేము కూడా అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. కలిస్తేనే కదా నాకు బెటర్. నేను అన్న కోసమే వచ్చాను ఫోటో దిగుదామని. సో కలిస్తే నేను ఎంత తొందరగా కలిస్తే అంత తొందరగా వెళ్ళిపోతాను. అప్పటిదాకా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. వాళ్ళు ఎన్ని అన్నా పోలీస్ వాళ్ళకి కాల్ చేసినా సరే నేను వెళ్తాను స్టేషన్కి. ఎందుకంటే ఒక అభిమానిగా వచ్చాను, అది నా తప్పు కాదు. అభిమానిగా రావడం నా ఇష్టం అది. ఎందుకంటే నేను అన్నకు ఫ్యాన్ కాబట్టి అన్నం కలుద్దామని వచ్చాను. నేను ప్రతి ఒక్క మూవీ చూస్తా అన్నది. దుబాయ్లో ఉన్నప్పుడు కూడా నేను ఏదైనా పుష్ప మూవీ వచ్చింది, పుష్ప మూవీ చూసా. ఇప్పుడు పుష్ప 2 వస్తుంది, పుష్ప 2 కూడా సక్సెస్ కావాలి అని ఆ నుండి పాదయాత్ర చేస్తూ వచ్చిన.
ఇంత అభిమానం ఎందుకని అంటున్నా, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక సక్సెస్ పర్సన్ అయి ఉంటే ఈ రోజు ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉండదు కదా, సక్సెస్ అయినాక కూడా కలవచ్చు కదా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మ నాన్న లైఫ్ లో ఇంపార్టెంట్ ఉంటారు. నాకు అమ్మ నాన్న తర్వాత అన్నయ్య, అన్నయ్య తర్వాత ఎవరైనా. ఇక అంతకంటే ఇంపార్టెంట్ అంటే ఇంకా ఏం చెప్పలేను నేను, అది మాటలో కూడా చెప్పరాదు. ఇంత స్ట్రగుల్ అంటే వాకింగ్ లో వచ్చేటప్పుడు ఇబ్బంది, ఫుడ్ ఇబ్బంది, ఇప్పుడైతే సమ్మర్ చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. 250-260 కిలోమీటర్స్ ఉంటుంది మాక్సిమం. 3 days పట్టింది నాకు నడుచుకుంటూ రావాలంటే. మధ్యలో రోడ్ల పైన పడుకున్నా. ఇప్పుడు వచ్చినాక కూడా ఇక్కడికి వచ్చి 2 days అవుతుంది. నేను ఇది 3 day. సో నిన్న మొన్న అక్కడ రోడ్ పైన పంచర్ షాప్ దగ్గర స్టే చేసిన, అక్కడే పడుకున్నా, అక్కడే ఉన్నా. ఈరోజు మళ్ళీ వచ్చిన, ఇంకా ఏ రెస్పాన్స్ లేదు. నిన్న కూడా చాలా బెదిరించారు సెక్యూరిటీ వాళ్ళు, అన్న వాళ్ళు కాల్ చేసి, పిఏ వాళ్ళు, ఇట్లా అలా నడుస్తుంది. ఐ హోప్ కలవాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాము. ఇది వీర అభిమాని, అల్లు అర్జున్ గారి వీర అభిమాని అని చెప్పుకోవచ్చు. అజయ్ కదా, అజయ్ పరిస్థితి. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ నిమ్మపల్లి నుండి అయితే 260 కిలోమీటర్స్ అయితే ఉంటుందంటే, అక్కడ నుండి అయితే హైదరాబాద్కి అయితే రావడం అయితే 2 days అయితే ఉంది, వచ్చాడు. ఐ హోప్ అల్లు అర్జున్ గారు కూడా ఈ వీడియో చూస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఇతను కలవాలని మేము కూడా కోరుకుంటున్నాము. వీర అభిమాని అని అంటుండు. సరే, ఐ హోప్. కెమెరామెన్ సుజిత్తో మీ అని.